దానియేలు గ్రంథము పేజీ 7వ అధ్యాయం అండి. 6వ అధ్యాయము 7 కాదండి, 6వ అధ్యాయం గమనిద్దాం. ఇక్కడ కొన్ని మాటలు. పేజీ నంబర్ అండి 738, పేజీ నంబర్ 738, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 25 వచనాల నుంచి 28 వరకు చదువుకుందామండి. పేజీ నంబరు 738, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 25 నుంచి 28 వచనాల వరకు చదువుకుందామండి. అప్పుడు రాజుగు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ వ్రాయించెను. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమున నియమించిన దేదనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవం గల దేవుడు, ఆయనే యుగ యుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదమట్టును కుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. రాజుగు దర్యావేషు ప్రభుత్వ కాలంలో జరిగిన ఓ సంఘటన అండి, యథార్థ సంఘటన. దానియేలు ఏ నేరం చేయలేదు. అయినా కొందరు వ్యతిరేకులు మరి నిందలు మోపి అపనిందలు మోపి మరి లేనిపోని మాటలు దర్యావేషుకు చెప్పి మాదీయుల యొక్కయు పార్శికుల యొక్కయు ఒక చట్టం ప్రకారము అతనితో చేయించాడు. ఆ చట్ట ప్రకారము చెయ్యని నేరానికి మరి దానియేలు సింహముల గృహలో పడదోయబడ్డాడు. జీవంగల దేవుడే దానియేలును ఆ సింహముల నోట నుండి రక్షించునని దర్యావేషు ఇస్తున్న సాక్ష్యం. ఆనాడు వ్యతిరేకులు మనుష్యులు, కనపడుతున్న సింహాలు. మరి మనకు కూడా ఓ శత్రువు ఉన్నాడండి, అదృశ్య శత్రువు. కనబడితేగా పోరాడేది. కనబడని శత్రువే వాడే మన విరోధి. ఆ మాట పేతురు భక్తుడు చక్కగా తాను రాసిన పత్రికలో, మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం 2వ భాగంలో రాయబడి ఉంది. మీ విరోధి అయిన అపవాది. ఉన్నారా? మనకంటే విరోధి ఉన్నాడు, వాని సమూహం ఉంది. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అంచు వెతుకుచు తిరుగుచూ ఉన్నాడు. ఎక్కడెక్కడ? భూమి మీద అటు ఇటు వాడు తిరుగుచూ ఉన్నాడు. ఆనాడు కనబడుతున్న దృశ్యమైన సింహాల నుంచి దేవుడు దానియేలును రక్షించాడు. మన విరోధి అయిన అపవాది కూడా సింహంలా గర్జిస్తూ ఉన్నాడు మనం రింగాలని. ఆ సింహపు కోరల నుండి, ఆ సింహం యొక్క కబంధ హస్తాల నుంచి మనల్ని కూడా దేవుడి యొక్క అద్వితీయ కుమారుడు రక్షించాడండి. హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయము మనం గమనిస్తే అక్కడ రాయబడ్డ మాట 15వ వచనంలో రాయబడి ఉంది. జీవిత కాలమంతయు, నిజంగా ప్రభుడు ఎరగక మునుపు మన జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన నిన్ను నన్ను విడిపించడానికి, దాస్యమునకు లోబడిన వారిని అనగా అపవాది కబంధాస్తాల నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు కూడా రక్త మాంసాలలో పాలివాడుగా ఈ లోకానికి వచ్చాడండి. కాబట్టి ఆ పిల్లలు అంటాడు 14వ వచనంలో, ఆ పిల్లలు మనమే. కాబట్టి ఆ పిల్లలమైన మనము రక్త మాంసాలలో ఉన్నాం. కాబట్టి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె, కింద సాతాను అని రాయబడింది. అపవాది ఇక్కడ కూడా గమనిస్తున్నాం. అపవాది కబంధ హస్తాలలో విడిపించడానికి దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపాడండి. ఇక్కడ చదువుకున్న మాటల్లో ఒక మాట మనం గమనిస్తే, ఆయనే దర్యావేషు అంటున్న మాట, ఆయనే జీవం గల దేవుడు. జీవం లేని దేవుడు కాదు మన దేవుడు. ఎవరండి? జీవం గల వాడు. యోహాను సువార్త మనం గమనిస్తే 1వ అధ్యాయము
4వ వచనంలో ఆయనలో జీవముండెను. జీవం లేని దేవుడు కాదండి. జీవము లేని దేవుళ్ళు భూమండలంలో కోకొలలుగా ఉన్నాయి, లెక్కలేనన్నీ ఉన్నాయి. ఎంచుకోవడానికి మనకు చేత కదండి. భూమండలం మొత్తం ప్రపంచమంతటా వెళ్ళగలమా? అన్ని చోట్ల తిరగగలమా? ప్రతి చోటికి వెళ్ళగలమా? నిజంగా అండి, మన దేవుడు జీవం గల దేవుడు. పేతురు అంటాడు అపొస్తలుల కార్యాలు మనం గమనిస్తే 3వ అధ్యాయం 15వ వచనంలో, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయన మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము అంటాడు పేతురు. అంతరంగ శిష్యుడు పేతురు, యోహాను, యాకోబు కల్లారా చూశారు. మీరు జీవాధిపతిని చంపితిరి, ఆయనలో జీవముండెను. జీవానికి మాత్రమే ఆయన అధిపతి కాదండి. ఇంకా మనం గమనించగలం. 1 తిమోతికి రాసిన పత్రికలో మనం గమనిస్తే 6వ అధ్యాయం 15వ వచనంలో రాయబడ్డ మాట, ఆయన శ్రీమంతుడు, అద్వితీయుడగు సర్వాధిపతి అని రాయబడింది. జీవాధిపతి, సర్వాధిపతి ఎవరికి? ప్రకటన గ్రంథంలో గమనించగలం. 1వ అధ్యాయం 5వ వచనంలో 3వ భాగంలో ఆయన భూపతులకు అధిపతి. మనం గమనిస్తున్నాం, భూపతులు అనేకులు ఉన్నారు, వారికి అధిపతి ఆయన. అధిపతి మాత్రమే కాదండి, అధిపతి, దళపతి, సైన్లకు అధిపతి యగు యెహోవా. ఆయన జ్ఞాపకర్త నామం పాత నిబంధన గ్రంథంలో మనం గమనించగలం. దేవుని యొక్క అనేకమైన నామాలలో అది ఒక నామము. సైన్లకు అధిపతి యగు యెహోవా అన్న మాటను మనం గమనించగలమండి. మనం చూస్తున్నాం, ఆయనలో జీవముండెను, మరి ఆయనే జీవం గల దేవుడు. ఈ మాటను తిరిగి మరొక చోట గమనించగలం. యోహాను రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చివరి భాగంలో, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అని రాయబడింది. ఆయన నిజమైన దేవుడు. నిజం కాని దేవుళ్ళు కూడా లోకంలో ఉన్నారు. నిజం కాని దేవుళ్ళు, నకిలీ ఉంది, ఒరిజినల్ ఉంది, జిరాక్స్ ఉంది. మనం గమనించగలమండి. చూడండి, మనం గమనిస్తున్న మాట చూడండి, ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్న దేవుడు. యోహాను రాసిన మరి సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు లోకంలో శరీరధారి ఉన్న దినాల్లో ఆయన అంటున్నమాట, నేను నిజమైన ద్రాక్షావల్లిని. నేను నిజమైన ద్రాక్షావల్లి. ఏ ద్రాక్షావల్లి? ఉత్తమ ద్రాక్షావల్లి, శ్రేష్టమైన ద్రాక్షావల్లి మన ప్రభు. ద్రాక్షావల్లి, ఉత్తమ ద్రాక్షావల్లి. గమనిస్తున్నామండి ఆ మాటలన్నీ కూడా లేఖనాల్లో. నేను నిజమైన ద్రాక్షావల్లిని. మనం గమనిస్తే యోహాను రాసిన సువార్తలోనే 1వ అధ్యాయం 9వ వచనంలో, నిజమైన వెలుగు ఉండెను. నిజం సత్యం అంతే. ఒక మాటలో చెప్పాలంటే ఆయన సత్యం, అసత్యం కాదు. అసత్యం లోకమంతటా ఉందండి. ఆయన సత్యమై ఉన్న దేవుడు, సజీవుడైన దేవుడు, నిజమైన దేవుడు, అదృశ్యుడైన దేవుడు, ఆది యందున్న దేవుడు, ఆది అంతంలో లేని దేవుడు. గమనిస్తూ ఉన్నాం లేఖనాల్లో అక్కడక్కడ కొన్ని మాటలను గమనిస్తున్నామండి లేఖనాల్లో. ఆయనే ఎవరండి? నిజమైన ద్రాక్షావల్లి, నిజమైన వెలుగు, నిజమైన దేవుడు. లేఖనాల్లో అర్థానికి సహాయకరంగా కొన్ని మాటలు మనం గమనించినప్పుడు మరొక చోట మరొక పదం రాయబడింది. యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం 2వ భాగంలో నిజమైన వెలుగు అని చూశాం. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు ఎంత మాత్రమో చీకటి లేదు. చీకటి లేని దేవుడు, పాపము లేని దేవుడు, లోపము లేని దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, సర్వాధిపతి అయిన దేవుడు, భూపతులకు అధిపతి అయిన దేవుడు. లేఖనాల్లో గమనిస్తున్నామండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన వ్రాయబడ్డ మాట భక్తులు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత వ్రాయబడ్డ మాటలను మనము ఆరాధనకు సహాయకరంగా చదువుకుంటున్నాం. నిజమైన వెలుగు ఉండెను. మరి ఆయన దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు ఎంత మాత్రము చీకటి లేదు. హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు 13వ అధ్యాయం 8వ వచనంలో, యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములు ఆయన ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన ఉన్నవాడు, అనువాడు. మోషే మరి నా ప్రజలైన ఇశ్రాయేలు వద్దకు వెళ్ళంటే, ప్రభువా నీ ప్రజల వద్దకు నేను వెళ్తే నీవు ఎవరు అని అడిగితే నేను వారికి ఇవ్వాల్సిన సమాధానం ఏమంటే, నేను ఉన్నవాడను, అనువాడను, లేనివాడను కాను. నిన్న ఉన్నా, నేడు ఉంటా, రేపు ఉంటా, ఎల్లుండి ఉంటా,
యుగయుగాలు ఉంటా. మార్పు లేని దేవుడు, మారని దేవుడు, స్వయంభువుడు, ఆత్మస్వరూపి, ప్రేమస్వరూపి, అదృశ్య స్వరూపి. ఆయన అనంతుడు, ఆయన అగోచరుడు, అద్వితీయ సత్యదేవుడు, ఏకైక దేవుడు. పైన ఆకాశమందు కావచ్చు, భూమి మీద కావచ్చు, భూమి కింద కావచ్చు, ఏ దేవుడు లేడు, నేనే దేవుడును అంటాడు ప్రభు. నేను తప్ప వేరే రక్షకుడు లేడు, వేరే విమోచకుడు మానవులకు లేడు. నేనే విడిపించేవాడను నేనే, రక్షించువాడను నేనే. ఈ దానియేలుని సింహముల నోటి నుండి విడిపించిన దేవుడు నాడున్నాడు. క్రీస్తుకు పూర్వం ఉన్నాడు, క్రీస్తు శకంలో ఉన్నాడు. మరి మనం చూస్తాం, కాలము రెండుగా విభాగింపబడింది. క్రీస్తుకు ముందు, క్రీస్తుకు పూర్వము, క్రీస్తు తర్వాత క్రీస్తు శకము. ఎప్పుడు ఉండే దేవుడు అండి, మార్పు లేని దేవుడు, మారని దేవుడు. కొన్ని మాట గమనిద్దామడి. హెబ్రీ గ్రంథకర్త రాసిన మాటలకి చూశాం. ఆ మాట అయినా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. నిజమేనండి. మరి గ్రంథకర్త అయిన అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుకుందామండి ఆరాధన సహాయకరంగా. కొలస్సీ, పిలిపి పక్కన ఉంటుందండి ఆ పత్రిక. పిలిపిలకు రాసిన పత్రిక పక్కన ఉంటుంది కొలస్సీ పత్రిక. మనం గమనిస్తే 1వ అధ్యాయం, పేజీ నంబర్ అండి 183, పేజీ నంబర్ 183. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. ఏకరీతిగా ఉన్న దేవుడు, సింహాల నోటి నుండి దానియేలును విడిపించిన దేవుడు, మన విరోధి అయిన అపవాది నుంచి కూడా ఆయన విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. 1వ అధ్యాయం 13వ వచనము. ఆయన దేవుడు. ఆడ మనం దేవుడు అని అక్కడ పెట్టుకోవాల్సిన మాట గౌరవ పదం. దేవుడు మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, అంధకారము అంటే చీకటి, నిజంగా అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు, ఏ కుమారుడు? దేవుని యొక్క అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభునందు మనకు విమోచనము, అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన ఆది సంభూతుడు. మరి మన పాపాలకు క్షమాపణ కలగడానికి, మనల్ని విమోచించడానికి, అదృశ్య సింహమైన సాతాను నుండి, మన కబంధ హస్తాల నుంచి విడిపించడానికి, విమోచించడానికి, రక్షించడానికి దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మన కొరకు ఈ లోకానికి పంపించాడండి. వచ్చిన ఆయన కలవరి శిలువలో చేసిన శిలువ యాగము క్రైస్తవులమైన మనకు ఎరుక లేని వారము కాదండి. చూద్దాం ఒక మాట, హెబ్రీ గ్రంథకర్త రాస్తాడండి. చూద్దాం, భక్తుడు పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. ఇక్కడ కొన్ని మాటలు ఆరాధన సహాయకరంగా చదువుకొని ఆరాధనలో ముందుకు సాగిపోదామండి. పేజీ నంబర్ అండి 204, కొత్త నిబంధనల గ్రంథము, పేజీ నంబర్ 204, 7వ అధ్యాయం 24-25 వచనాలు చదువుకుందామండి. చూస్తున్నాం ఇక్కడ కూడా గ్రంథకర్త మరొక మాట రాయబడ్డ మాట గమనించగలమండి. చూడండి, ఈయన నిరంతరము ఉన్నవాడు. మనం గమనించగలం నిర్గమకాండంలో ఆయన ఉన్నవాడు అనువాడు అని లావు అక్షరాలతో రాయబడ్డ మాట. కొన్ని చోట్ల పరిశుద్ధ గ్రంథంలో లావు అక్షరాలతో ఉన్న ఫ్రంట్ కన్నా 2 అంతలు 3 అంతలు ఎక్కువగా పెద్ద అక్షరాలతో గమనించగలం. ఇక్కడ అదే కాకుండా ఆత్మ అన్న పదము, ప్రభు అన్న పదము, మరి కొన్ని పదాలు ఆ రీతిగా పెద్ద అక్షరాలతో ప్రింట్ చేయబడి ఉంటాయి. ఈయన చూస్తున్న మాట గమనిస్తున్నాం. మరి ఈ మాట 24వ వచనం, ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేనివాడు, మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ప్రధాన యాజకుడు ఇక్కడ రాయబడ్డ మాట. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. తరతరాలు ఉండేవాడు, నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని, అంటే మనల్ని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. ఆ కలవరి శిలువలో మన కొరకు బలహీనుడిగా మారిపోయాడు, నిస్సహాయుడిగా మారిపోయాడు, ఏమి చేయలేని వాడిగా మారిపోయాడు.
ఎందరు ఎన్నన్నా, ఎందరు ఏమన్నా, రోషం పుట్టించే మాటలు, పౌరుషం తెప్పించే మాటలు అన్నా కూడా బొచ్చు కత్తిరించు వాని వద్ద ఏ రీతిగా మరి గొర్రె మౌనంగా ఉంటుందో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆనాడు ఆ కలవరి శిలువలో మన పాప భారాన్ని భరించడానికి, మన అవమానాన్ని భరించడానికి, మన శిక్షను భరించడానికి, సహించడానికి నోరు మెదపలేదండి. ఆయన పాపం చేయలేదంటాడు భక్తుడు పేతురు. యోహాన్ భక్తుడు కూడా అంటాడు, ఆయనలో పాపము లేదు. ఆయనలో పాపం లేదండి. పాపం లేని దేవుడు మన కొరకు పాపంగా చేయబడ్డాడు. అక్రమార్కులో ఒకడిగా ఎంచబడ్డాడు. మన కొరకై పట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, నిలువెల్లా గాయపరచబడ్డాడు. నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి ఆ శిక్షను భరించడానికి, సహించడానికి, ఓర్చుకోవడానికి ఇష్టపడ్డాడండి, మనల్ని రక్షించాలని. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునని వెతుకుచూ తిరుగుచున్న ఆ అదృశ్య సింహము సాతాను నుండి, ఆ మరణం నుండి మనల్ని నిజంగా నాశనమనే గోతి నుండి విడిపించడానికి కలవరి శిలవెక్కిన ప్రభు నిజంగా కలవరి శిలవకు ఎక్కక మునుపు నిజంగా కొరడా దెబ్బలతో నేను ప్రభు యొక్క వీపు నాగటి చలువలే దున్నబడిందండి. మన శిరస్సున సువర్ణ మకటాలు ధరింపజేయాలని ప్రభు ముళ్ళ మకుటం ధరించుకున్నాడండి. మన చేతులతో చేసిన పాపాలు, పాదాలతో చేసిన పాపాలు, హృదయంతో చేసిన పాపాలు, తలంపుల ద్వారా చేసిన పాపాల కొరకై ప్రభు నిలువెల్ల మన హృదయంతో తలంచిన తలంపులు, హృదయం ఆలోచన, మదిలో మదిలే ఆలోచన, మదిలో మెదిలే ఆలోచనలను బట్టి ప్రభు నిజంగా గాయపరచబడ్డాడండి. ఆయన పొందిన దెబ్బల చేత మనకు, విశ్వసించిన నీకు నాకు మనకు స్వస్థత. దేని నుండి? పాప రోగం నుంచి, పాప రుగ్మత నుంచి, అపవాది కబంధ హస్తాల నుంచి. పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసుడు అంటాడు. అట్టి దాస్యపు శృంఖలాల నుంచి ప్రభు మనకు స్వతంత్రులుగా చేశాడు. దేవుడి యొక్క తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను స్వతంత్రులుగా చేశాడు. నేను ఎవరమండి? స్వతంత్రులము. అపవాది కబంధ హస్తాలలో లేము. పాపం అనే దాస్యం అనే కాడి కింద లేమండి. ఆ కలవరి శిలువలో ప్రభు మన పాప పరిహారం కొరకై విమోచన క్రయధనంగా తన రక్తాన్ని చిందించాడండి. మన కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. మూడో దినమున ఆయన చావును సమాధిని జయించి తిరిగి లేచిన సజీవుని యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన అనురాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన యొక్క వాత్సల్యతను ప్రేమ జ్ఞాపకం చేసుకుంటున్నామండి. ఎన్నో ఉపకారాలు, లెక్కలేనన్ని మేలు చేశాడు ప్రభు. ఏమి ఇవ్వగలం ఆయనకు? ఏమైనా ఇవ్వడానికి మన వద్ద ఉందంటే ఏమీ లేదండి. మనము పెదవులతో కాక హృదయపూర్వకంగా, ఆనాడు ఇశ్రాయేలు జనాంగము, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, వారి హృదయం నాకు దూరంగా ఉంది అంటాడు. అట్టి నేరారోపణకు మనము కూడా హేతువు కాకుండా ఉండడానికి ప్రభు ఆత్మయున్న దేవుని ఆత్మతో, సత్యంతో, ఏక మనసుతో, ఏకభావంతో మనమందరం కలిసి మౌనంగా ఉండి ప్రభువును స్తుతిద్దామండి. సియోనులో మౌనంగా ఉండుట, ప్రభువును స్తుతించుటే అన్న పదాన్ని కూడా పరిశుద్ధ గ్రంథంలో మరొక చోట ఆ పదాన్ని గమనించగలమండి. ఆ రీతిగా ఉండి మన ప్రభువును గణపరుద్దాం, ప్రభువును స్తుతిద్దాం, ఆరాధిద్దామండి. మౌనంగా ఉండాలండి. అల్లరికి కర్త కాడు అయిన సమాధానానికి కర్త. స్తుతులు చెల్లించుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన ప్రభువ, పరిశుద్ధుడైన దేవ, పరలోకమందు అత్యున్నత సింహాసనపై ఆసీనుడవై నిరంతరము స్తోత్రింపబడుతున్నటువంటి మా గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయంన మీ బంగారు పాదాలకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. సర్వ సృష్టికర్త అయిన మా దేవ మీకే స్తోత్రాలు. సర్వాధికారైన మా ప్రభువా మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా నిరంతరము స్తోత్రింపబడుతున్నటువంటి మా గొప్ప దేవ మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. అవును తండ్రి, గత ప్రభుదినం మొదలుకొని నేటి ప్రభుదినం వరకు మమ్మల్ని అందరినీ కూడా మీరు సజీవ లెక్కలు ఉంచినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా.
ఈ దినాన్ని చూడక ఎందరో ఆయా రీతులుగా గతించిపోయారు. ఏ యోగ్యత లేని మమ్మల్ని మీరు సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సజీవులమైన మేము ఈ ఉదయకాల సమయంన ఆకాశము మీ యొక్క సింహాసనము, భూమి మీ పాదపీఠం అయి ఉంటుండగా, మీ యొక్క పాదపీఠం దగ్గర మీ యొక్క పరిశుద్ధ మందిరంలో మేమందరము మీ బల్ల చుట్టూ ఒలీముల